ఆరోగ్యవర్ధిని అనే ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఎన్నో వర్క్షాప్స్, ఎన్నో కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. స్త్రీ జనోద్ధరణ కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మహా సంకల్పంతో ఎన్నో వర్క్షాప్స్ ఉచితంగా ఎంతోమందికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఏంటంటే మేడం మోటో, మన ఇంట్లో ఉండే ఆహారంతో, సరైన ఆహారం ద్వారా మనం ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇవాళ రేపు అందరూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 40+ వచ్చిన తర్వాత చాలామంది స్త్రీలు పీసీఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, మానసికమైన రుగ్మతులతో ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం అందరం మెడిటేషన్ చేస్తున్నాం. మెడిటేషన్ చేస్తూ, యోగా చేస్తూ, ఇంకా దైవ చింతనతోటి మేడం గారు వాటితో పాటు సరైన ఆహారం ద్వారా ఆమె ఆయుర్వేద వైద్య నిపుణురాలు, 10 years ఎక్స్పీరియన్స్. మరి ఆమె ఏం చెప్తారో మనందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నార్మల్గా ఇది గురుస్థానానికి అధ్యక్షురాలైనటువంటి నాగేంద్ర గారికి అండ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు ఇక్కడ ఈరోజు ధ్యానం అనే ఒక ఈ కార్యక్రమంలో రెగ్యులర్గా మీరు వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు, అవునా? నార్మల్గా ఈ గురుస్థానం మీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది ఏంటి అని అంటే, మీలో ఉన్నటువంటి శక్తిని మీరు బహిర్గతపరచడానికి ఇది ఒక కేంద్రం. మీ అందరికీ కూడా, మీరందరూ కూడా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ, ధ్యానం యొక్క దానివల్ల వచ్చేటువంటి లాభాలు నాకన్నా ఎక్కువ మీరే బాగా చెప్తారు కావచ్చు. కాకపోతే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటి అంటే, నార్మల్గా ఆడవాళ్ళని శక్తి స్వరూపిణిగా మనం కొలుస్తూ ఉంటాం. ఆ శక్తి అనేది ఆడవాళ్ళలో ఇన్ జనరల్గా పుట్టుకతోనే ఉంటుంది. అయితే మీ అందరినీ నార్మల్ శక్తి స్వరూపుల నుండి మహాశక్తి స్వరూపులుగా మార్చడానికి ఇంకా కొంచెం జ్ఞానం సరిపోతుంది. సో అది ఏ రకమైన జ్ఞానం? ఆల్రెడీ మీరు మానసికంగా ధ్యానం అనే దానితో అనుసంధానమై ఉన్నారు కాబట్టి మానసికంగా ఎదగడానికి ధ్యానం ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం చెప్పేటువంటి ఈ ప్రోగ్రాం మీకు డెఫినెట్గా కొంత అవగాహన కల్పిస్తుంది. అయితే నార్మల్గా పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. అంటే మనం కొందరికి మనకి తెలిసింది పంచడం వల్ల, జ్ఞానం ఎప్పుడైనా కూడా పంచడం వల్ల ఇంకా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అది ధ్యానం కావచ్చు, లేకపోతే చదువుకు సంబంధించింది కావచ్చు, వేదాలకి సంబంధించింది కావచ్చు, ఏ జ్ఞానాన్నైనా కూడా మనం పంచుకోవడం వల్ల పెరుగుతుంది. సో ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఏవైతే ఉపయోగపడతాయో వాటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి, నేను ఎక్కువ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ధ్యానం ద్వారా మీరు ఆల్రెడీ మానసికంగా చాలా రుగ్మతల నుండి బయటపడడానికి ధ్యానం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అది మీకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ఈ గురుస్థానము అనేటువంటి ఒక క్షేత్రం ద్వారా మీరు దాన్ని వెలికి తీస్తూ మీరు ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకుంటున్నారు. నార్మల్గా ఏంటి అంటే, ధ్యానం చేయడం వల్ల నో మెడిసిన్ నో డాక్టర్, ఇది అందరికీ కూడా తెలిసిన కాన్సెప్టే. ఎలా అంటే, మెడిసిన్ లేకుండా, డాక్టర్ అవసరమే లేకుండా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎలా మనం చేసుకోవచ్చు అంటే, ధ్యానం అనేది ఒక పద్ధతి. ధ్యానాన్ని మనం సరి అయిన పద్ధతిలో ఫాలో అయినట్టయితే ఎటువంటి మెడిసిన్ లేకుండానే మనకున్నటువంటి శారీరక రుగ్మతలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు తగ్గించుకోవచ్చు. నార్మల్గా ధ్యానం అనగానే అది ఏదో కొత్త సబ్జెక్ట్ అని చెప్పేసి చాలామంది బయట అనుకుంటూ ఉంటారు. మీరు నార్మల్గా ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. సో మీరు చేసే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టడము ధ్యానము. మామూలుగా ఇంతకు ముందు కాలంలో ధ్యానము అని అనేవాళ్ళు కాదు, కానీ తపస్సు అనేవాళ్ళు, అవునా కాదా? మనకి నార్మల్గా మన సంస్కృతి మొదలైనప్పటి నుండి, మన పురాణాలనప్పటి నుండి, అంటే దశావతారాలు చూసుకున్నా కూడా దేవుని యొక్క అవతారాలు 10 అని చెప్పినప్పుడు వాటిల్లో కూడా మనకి ఈ ధ్యానం అనేది ఎక్కడ వచ్చింది అంటే తపస్సు అనే దాని ద్వారా చెప్పారు. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా ఋషులు తపస్సు చేసేవాళ్ళు అని, మామూలుగా ఎవరైనా కూడా దేవుళ్ళు కావచ్చు, రాక్షసులు కావచ్చు, వాళ్ళకి కావలసిన సంకల్పములను తీర్చుకోవడానికి తపస్సు చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి కథలుగా చెప్పేవారు. అలాంటి కథల్లోనే చూసుకుంటే ఈ మధ్యలో చాలా ఫేమస్ అయినది ఏంటి, నరసింహ స్వామి అవతారంతో వచ్చిన సినిమా. సో దాంట్లో కూడా నార్మల్గా
హిరణ్యకశికుడు తన యొక్క ఎనర్జీస్ని పెంచుకోవడానికి, అంటే విష్ణువుని జయించడానికి, ఇంకా తనలోని పవర్ని పెంచుకోవడానికి ధ్యానం చేయాలి అనుకుంటాడు. సో ధ్యానంనే మనం తపస్సు అని కూడా అంటాం. తపస్సు అంటే ఒక దానికోసం మనస్సు తప్పింపచేయడం. నార్మల్గా మన మనస్సు అనేది ఒక క్షణం కూడా తీరికగా ఉండదు. ఏదో ఒక ఆలోచన అనేది మనస్సులో కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనస్సు అనేది మనం కోరుకున్నటువంటి సంకల్పం మీద స్థిరంగా ఉంటుందో, దానికోసమే తపించడం స్టార్ట్ అవుతుందో దాన్నే తపస్సు అంటారు. సో మీరు చేసేటువంటి ఈ తపస్సు వల్ల మనం అనుకున్న ప్రతి కోరికను కూడా తీర్చుకోవచ్చు. అలాగే మనం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే మన వేదాల నుండి చెప్పబడినటువంటి ఈ తపస్సుకి లేదా ఈ ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ అనేది స్పెషల్గా మన భారతదేశంలోనే దీనికి అంత ఉన్నత స్థానాన్ని మనం ఇచ్చాం. అందుకే చాలామంది ఇప్పటికీ కూడా మనకి చెప్తూ ఉంటారు, హిమాలయాల్లో ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అని. వందల సంవత్సరాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ కాలంతో పని లేదు, అండ్ ఇక్కడ జరిగే వాటితో పని లేదు. ధ్యానంలో నిమగ్నం అయిపోయి సంవత్సరాల తరబడి వాళ్ళు అలానే ఉంటూ ఉంటారు, వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు సాధించే వరకు. సో మనం కూడా ధ్యానం చేయడం వల్ల మనం అనుకున్న ప్రతిదీ కూడా సాధించుకోవచ్చు. ఈరోజు మనం చెప్పేటువంటి మెయిన్ అంశమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా మనము ధ్యానం ద్వారా సంపాదించుకోవచ్చు. మామూలుగా ధ్యానం చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు, ఎత్ బ్రహ్మాండం తత్పిండం. అంటే బయట ఏదైతే ఉందో కాస్మిక్, నార్మల్గా మనకి బయట చెప్పేటువంటి ఏవైతే పంచమహాభూతాలు అంటామో దాన్నే బ్రహ్మాండం అంటామో, మనము దాని యొక్క ఒక అంశం తత్పిండం. మనలో ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే మనలో ఉంది. అయితే ఎప్పుడైతే మనకి ఎనర్జీస్ కావాలి అంటే అవి కూడా మనకి విశ్వం నుండే లభిస్తూ ఉంటాయి. అందుకే విశ్వాన్ని మనం కనెక్ట్ అయినప్పుడు మనకి కావలసినటువంటి ఎనర్జీ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే ధ్యానం అనేది చాలా సులభమైన పద్ధతి. మనకి కావలసినటువంటి ఎనర్జీని మనం పొందడానికి, మనకి కావలసినటువంటి శక్తిని మనం సమకూర్చుకోవడానికి. సో ధ్యానం చేయడం ద్వారా అందరికీ తెలిసింది ఏంటి అంటే, ఆ ధ్యానం చేస్తే మనకు మైండ్ ఫ్రీ అవుతుంది, టెన్షన్స్ అనేవి ఫ్రీ అవుతాయి, కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అని. బట్ దీంతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే, ధ్యానం వల్ల మనకి మెయిన్గా మన సెల్ఫ్ అవేర్నెస్ అనేది పెరగడమే కాకుండా మన థర్డ్ ఐ అంటారు. నార్మల్గా ఏంటి అంటే మనం చూడగలిగింది మన ప్రత్యక్షం అల్పం, అనల్పం అప్రత్యక్షం అంటాం. అంటే మన రెండు కళ్ళతో మనం ప్రత్యక్షంగా చూసేది చాలా తక్కువ. అనల్పం అప్రత్యక్షం అంటే మనం కళ్ళకి కనపడంది చాలా ఉంది సృష్టిలో. సో అదంతా కూడా మనకి ఎలా తెలుసుకోగలుగుతాము, దాని నుండి వచ్చేటువంటి అవేర్నెస్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి వచ్చేటువంటి థర్డ్ ఐ అయితే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం చేయడం వల్ల మనకి థర్డ్ ఐ కూడా ఓపెన్ అయ్యి అనల్పంగా చెప్పబడినటువంటి, అంటే జ్ఞానానికి అంతం అనేది ఉండదు, అటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అయితే మీరందరూ కూడా ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ హెల్దీగానే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఆరోగ్య సంబంధ సమస్యలను కూడా మీరు ధ్యానం ద్వారా అధిగమిస్తూనే ఉంటారు. అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండకపోవచ్చు, అండ్ రకరకాల వ్యక్తులు కూడా మన చుట్టూ ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మీరు ఒకవేళ ఈ నాలెడ్జ్ని మీరు తెచ్చుకున్నట్టయితే, ధ్యాన సాధనతో పాటు కొన్ని రకాల ఔషధాలని మనం ఇవ్వడం వల్ల ఆరోగ్యాన్ని కూడా మనం సాధించవచ్చు. సో మీరు ఎలా అయితే ఈ ధ్యానాన్ని అందరికీ పంచిపెడుతూ ధ్యానాన్ని చేయడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక విషయాన్ని ఏదైతే చెప్తున్నారో, అదేవిధంగా మనకి కొన్ని రకాల ఔషధాలని మనం రెగ్యులర్గా స్వీకరించడం వల్ల ఇంట్లోనే చేసుకునేటువంటి కొన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఔషధాలని, అంటే ఆహారమే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఔషధం అంటాం. సో మనం తీసుకునే ఆహారాన్ని ఔషధంగా ఎలా మార్చుకోవచ్చు, మనం తీసుకునే ఆహారాన్ని మన శారీరక రుగ్మతలు వచ్చినప్పుడు దాన్ని ఔషధంగా ఎలా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది మీకు మాత్రమే కాదు, నార్మల్గా ఈ నాలెడ్జ్ అంటే ఈ జ్ఞానం మీరు సముపార్జన చేసుకోవడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి దీనికి సంబంధించిన జ్ఞానాన్ని చేయొచ్చు. అండ్ అంతేకాకుండా దీన్ని మీతో పాటు చాలామంది, అంటే ధ్యానం అందరూ చేయరు కదా, చేస్తారా అందరూ? సో
సో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ బయట ఫేస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ చాలామంది ఫేస్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే నార్మల్గా మనం చూసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక తేడా ఉంటుంది. మగవాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు, ఆడవాళ్ళు ఎమోషనల్గా ఆలోచిస్తారు. సో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మామూలుగా అయితే మగవాళ్ళు ఈ విషయం జరిగింది అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. కానీ ఆడవాళ్ళు దాన్ని ఎమోషనల్గా ఆలోచించడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ అనేవి చాలా వరకు హార్మోన్స్ యొక్క అసమతుల్యత స్థాయి వరకు వాళ్ళ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి వెళ్తూ ఉంటాయి. అందుకే ఆడవాళ్ళకి మెడిటేషన్ అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ మెడిటేషన్ చేయలేకపోవడం వల్ల కావచ్చు, నేచర్కి దగ్గరగా పోకపోవడం వల్ల కావచ్చు. ఒకప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఎలాంటి రోగాలు కూడా అంత తొందరగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అందరం కూడా ప్రకృతికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి రోగాలు కూడా చాలా ఈజీగా మనకి అటాక్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నేను చాలా ఇంతకుముందు ఆల్రెడీ లక్ష్మి గారు చెప్పినట్టు నేను చాలా స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అండ్ ఊర్లలో కూడా మనకి చాలా సంఘాలు ఉంటాయి. నార్మల్గా వాళ్ళందరికీ కూడా లేడీస్కి కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు 100లో 80 నుండి 90% లేడీస్కి చాలా రకరకాల గైనిక్ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మగవారితో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా కుటుంబానికి సంబంధించి టైం కేటాయిస్తూ వారికి సమయాన్ని కేటాయించుకోలేకపోవడం వల్ల కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని చేసుకోవడం వల్ల సంబంధిత సమస్యలని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. సో దాంట్లో చూసుకున్నట్టయితే మెయిన్గా మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు 10 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు. చాలామందిలో ఇది చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం. అయితే చాలామంది లేడీస్ వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేడం ఇట్లా మా పిల్లలు తొందరగా అవ్వకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అని. సో దానికి మనం ఇంట్లోనే చేసుకోవడానికి చాలా రకాల ఔషధాలని మనము ఆహారంగా ఉపయోగించే వాటినే వాడుకోవచ్చు. దాంట్లో మెయిన్గా ఏంటి అంటే నెయ్యి. ఎప్పుడైతే పిల్లలకి వెన్న నెయ్యి మనం ఎక్కువగా ఇస్తూ ఉంటామో దానివల్ల వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ నార్మల్గా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుండి ఒక రకమైనటువంటి పెంకితనము, అల్లరితనము ఎక్కువగా ఉండకుండా ఉండడానికి కూడా ఈ నెయ్యి, వెన్న అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా వెన్నని రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళకి హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రెగ్యులేట్ అవుతూ ఉంటాయి అండ్ కరెక్ట్గా సీక్రెట్ అవుతాయి. చాలామంది పిల్లల్లో అసలు వెన్న తినే అలవాటే ఈ మధ్యకాలంలో లేదు. ఒకప్పుడు కృష్ణుని కూడా వెన్న కృష్ణుడు అనేవాడు. ఎందుకు అని అంటే చిన్నప్పుడు కృష్ణుడు అంత ఎక్కువగా వెన్న తినేవాడు. ఒకప్పుడు ఏంటి అంటే వెన్న తినడం ఒక హాబీ లాగా, హ్యాబిట్ లాగా ఇంట్లో అందరికీ ఉండేది. ఎందుకంటే పెద్దవాళ్ళు పెరుగు చిలుకుతూ ఉండేవాళ్ళు. సో దాంట్లో మనకి మజ్జిగ చిలికినప్పుడు వెన్న వస్తుంది, ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ టైంలో వెన్న తినడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వెన్న చెయ్యడం కావచ్చు, పెరుగు చిలకడం కావచ్చు తగ్గిపోయింది కాబట్టి వెన్న తినడమే తగ్గిపోయింది. ఒకవేళ తిన్నా కూడా అందరూ తినేది అమూల్ బటర్ అలాంటివి తింటారు. సో వాటిలో మనకి కావలసినంతగా మనకి అనుకున్న విధంగా పోషకాలు ఉండవు. ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో దాంట్లో మనకి చాలా ఎక్కువ పోషకాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మనం నార్మల్గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటాము అవి నిల్వ ఉండడానికి. సో దానివల్ల ఆ ప్రాపర్టీస్ అనేవి మనకి తగ్గిపోతూ ఉంటాయి. మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసినటువంటి వెన్నని పిల్లలకి తినిపించినట్టయితే వాళ్ళ హార్మోన్స్ అనేవి చాలా వరకు రెగ్యులర్గా ఉంటాయి.